హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పొగడూరు వంటలు ఫ్రమ్ మేకల భువనేశ్వరి. ఈరోజు నేను చేయబోతున్నది రవ్వ అరిసెలు. దీనికి కావలసిన పదార్థాలు ఓలిగి రవ్వ, చిరోటి రవ్వ అండి, చిన్న రవ్వ కూడా అంటారు. అలాగే 1 కప్పు గోధుమ పిండి, అలాగే తురిమినటువంటి బెల్లము, డీప్ ఫ్రైకి సరిపడినటువంటి ఆయిల్, తర్వాత యాలకులు కొన్ని అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ఒక కడాయి తీసుకుందాము. అందులోకి మనం నీళ్లు వేసుకుందాం. 200 గ్రాము రవ్వకి 4 గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు నీళ్ళు కొంచెం వేడైన తర్వాత ఇందులోకి తరిగినటువంటి బెల్లం వేసుకుందాము. బెల్లంని బాగా కలుపుకుందామండి. ఉండలు లేకుండా బాగా మిక్స్ అయ్యేటానికి కలపాలి. చూడండి ఈ విధంగా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులోకి మనము రవ్వ అనేది వేసుకుందాము. ఇప్పుడు మనం మంట అనేది సిమ్లో పెట్టుకోవాలండి గ్యాస్ స్టవ్ని. రవ్వ అనేది కొంచెం ఉడుకుతుంది. రవ్వ ఉడికిన తర్వాత లాస్ట్లో మనము గోధుమ పిండి వేసుకుందాము. ఇప్పుడు ఇవి రెండుని బాగా కలపాలండి. స్టవ్ మాత్రం మనం సిమ్లోనే పెట్టుకోవాలి, లేకుంటే మనకి కింద అనేది అడుగంటుతుంది. చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసి కలపాలి. మనకి పిండి అనేది బాగా సాఫ్ట్గా ఉంటుందండి. చూడండి ఈ విధంగా అంతా బాగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పిండి ముద్దను ఒక ప్లేట్లో తీసుకుందాము. చూడండి ఈ విధంగా అంతా బాగా చల్లారిన తర్వాత కొంచెము బాగా మెత్తగా చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, మనకి చేతికి కూడా అంటుకోదండి ఇది. చూడండి చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు చపాతీ పీట తీసుకొని దానిపైన కొంచెం నెయ్యి రాసుకుందాము. నెయ్యి రాసుకున్న తర్వాత మనం పిండిని 2 భాగాలుగా చేసుకొని ఈ విధంగా చేసి చపాతీ కర్రతో చపాతీలాగా తిక్కుకుందామండి. ఇది కొంచెం మనకి మందం ఉంటే బాగా ఉబ్బుతాయండి మనకి అరిసెలు అనేవి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు 1 కప్పు లేదా 1 గ్లాస్ ఏదో ఒకటి తీసుకొని ఈ విధంగా షేప్లో రౌండ్గా వచ్చేట్లా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇవి నీట్గా వస్తాయండి మనకి. చూడండి ఇంత మందం ఉంటే చాలు మనకి. ఇప్పుడు వీటిని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఈ విధంగా మిగతావన్నీ చేసేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినటువంటి ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత చూడండి ఈ విధంగా మనకి అన్నీ రెడీ అయినాయి కదా. ఇప్పుడు కొన్నిగా వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత వేయాలండి. ఇవి ఫస్టే వేస్తే మనకి నీట్గా పొంగవండి. చూడండి పూరీలాగా చాలా బాగా పొంగుతాయి. ఉడికిన తర్వాత అవే పైకి వస్తాయండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనము ఇంకొక వైపు కూడా వేయించుకుందాము. చాలా ఈజీ అండి చేయడం అనేది. రవ్వ అరిసెలు అనేవి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. చాలా ఈజీ మరియు టేస్టీగా ఉంటాయి, సాఫ్ట్గా కూడా ఉంటాయి. చూడండి ఈ విధంగా. ప్లీజ్ నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంతో సాఫ్ట్, టేస్టీ మరియు ఈజీ అయినటువంటి ఇన్స్టెంట్ రవ్వ అరిసెలు అనేటివి మనకి రెడీ అయిపోయినాయండి. చూడండి చాలా లేయర్లు కూడా వస్తాయి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది హెల్త్ కూడా చాలా మంచిది అండి. అలాగే బాగుంటాయి.